ప్రాంతం ఏదైనా వైఎస్ జగన్ వెళితే చాలు ఘన స్వాగతం లభిస్తోంది. వైఎస్ జగన్ విదేశీ పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత నాంపల్లి సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా జగన్ హాజరయ్యేందుకు ఇవాళ హైదరాబాద్కు వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు జగన్ వస్తున్నారని తెలిసి బేగంపేట విమానాశ్రయానికి భారీ సంఖ్యలో అభిమానులు వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం బయట పెద్ద ఎత్తున వేచి చూస్తున్న అభిమానుల్ని చూసిన జగన్ అభివాదం చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వెళ్లేందుకు జగన్కు కొంత సమయం పట్టింది. అడుగడుగునా జనం ఘన స్వాగతం పలుకుతుండగా కారులో జగన్ అభివాదం చేస్తూ నెమ్మదిగా ముందుకు కదిలారు. తెలంగాణలో జగన్కు భారీ స్థాయిలో ఆదరణ లభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా జగన్కు హైదరాబాద్లో అభిమానులు బ్రహ్మరథం పట్టడం ప్రత్యర్థులకు కంటగింపుగా తయారైంది. హైదరాబాద్కు వెళుతున్న జగన్కు ఘన స్వాగతాన్ని ముందే పసిగట్టినట్లుగా టీడీపీ అనుకూల ఛానల్స్ ఓర్వలేని కథనాల్ని ప్రసారం చేయడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇటీవల కోర్టు అనుమతితో వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో ఆయన అటెండెన్స్ ఇచ్చారు. జగన్ రాక నేపథ్యంలో హైదరాబాద్ నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కోర్టుకు వచ్చే 2 మార్గాలను ఆధీనంలోకి తీసుకుని న్యాయవాదులకు మాత్రమే లోపలికి అనుమతించారు. హాజరును కోర్టు రికార్డ్ చేసింది. ప్రస్తుతానికైతే ఆయన మళ్లీ కోర్టుకు రావాల్సిన అవసరం లేదు అని జగన్ తరపు లాయర్ మీడియాకు తెలిపారు. కోర్టు ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన అక్కడి నుంచి నేరుగా లోటస్ పాండ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. ఆపై పర్యటన ముగించుకుని తిరుగు పయనమయ్యారు. నాంపల్లి సీబీఐ కోర్టుకి జగన్ అడుగు పెట్టగా బయట వేలాది మంది అభిమానులు వేచి చూడసాగారు. జగన్ను చూసేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్లు అభిమానులు మీడియాతో చెప్పారు. తెలంగాణలో సైతం వైఎస్ఆర్, ఆయన కుమారుడు వైఎస్ జగన్కు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారని వారు చెప్పారు. ఇప్పుడు ఇదంతా మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.